హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావణి. నేనైతే ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని అంటున్నాను. ఏంటి అని అనుకుంటున్నారా? టెర్రస్ గార్డెనింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసే. ఎందుకు అంటే ఈ హైదరాబాద్లో ఇలాంటి టైంలో గార్డెనింగ్ అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది. అలాంటి గార్డెనింగ్ మనం ఇప్పుడు ఈరోజు చూసేద్దాం. అయితే గార్డెనింగ్తో పాటు కమల గారు అయితే ఇక్కడ ఉన్నారు. కమల గారితో మాట్లాడి ఈ గార్డెనింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కమల గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. మీ వీడియోస్ కానీ గార్డెనింగ్ కానీ చూస్తూనే ఉంటాము. గార్డెనింగ్ యొక్క స్పెషాలిటీ, అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? చెప్పాలంటే శ్రావణి, నాకు ఆల్మోస్ట్ 25 years నుంచి ఇంట్రెస్ట్ ఉందమ్మా. మొక్కలంటే చాలా ఇష్టము, ప్యాషను, చాలా ఇష్టం కూడా. మొక్కలంటే పెంచాలి వాటిని అని చెప్పి నాకు చాలా ఇష్టము. కాకపోతే ఏంటంటే అప్పుడు పెంచాలి అనుకున్న టైంలో నాకు ఓన్లీ ఫ్లవర్స్, ఎక్కడన్నా పూల మొక్కలు ఉంటే తెచ్చుకొని పెంచుకునేదాన్ని, బాగా పెంచేదాన్ని. పూలు పూస్తుండేవి, వాటిని అప్పట్లోనే నేను ఫ్లవర్స్ ఇలా పెంచొచ్చు, కుండీలలో పెట్టుకోవచ్చు అని చెప్పి తెలిసి పెంచేదాన్ని. టెర్రస్ గార్డెన్ మీద వెజిటేబుల్స్ పండుతాయనేది నాకైతే తెలియదు, నిజంగా తెలీదు. సో ఆ ప్యాషన్ తోటి, ఆ ఇంట్రెస్ట్ తోటి మొక్కలు పెంచుకుంటూ వచ్చా. కాకపోతే ఏంటంటే మా ఫాదరు, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు 400 square yards ల్యాండ్ ఉండేది దిల్సుఖ్ నగర్లో. సో మా ఫాదర్ 200 square yardsలో కూరగాయలు పండించేవారు. కాకపోతే నేల మీద పండించేవారు. సో నేల మీద అయితే పండుతుందని తెలిసి నాకు, కుండీలలో మనం కూరగాయలు పండించవచ్చు అనేది నాకైతే తెలీదు. సో ఎప్పుడైతే మనకి వీడియోస్ మనం చూస్తున్నాం, యూట్యూబ్ చూస్తున్నాం కదా, అప్పటి నుంచి నాకు తెలిసిందనమాట, కూరగాయలు పండించవచ్చు అని. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి నేను కూరగాయలు, ఫ్రూట్స్ కూడా అన్ని పండిస్తున్నాను అనమాట. ముందు ఎప్పుడు స్టార్ట్ చేశారు కమల గారు ఈ గార్డెనింగ్ అనేది? గార్డెనింగ్ అనేది అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే కనుక నేను ఆల్మోస్ట్ 2018 నుంచి స్టార్ట్ చేశాను. కానీ అంతకన్నా ముందర ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకున్నానని చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ నేను 23-24 years నుంచి నేను పెంచుతున్నాను. జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో ఇంత స్పేస్ ఏదైతే ఉందో వాళ్ళు ఫ్లోర్స్ వేయాలి అని అనుకుంటారు. ఇంత స్పేస్లో మీరు మొత్తం గార్డెనింగ్కి కేటాయించారు. అసలు ఇది చాలా పెద్ద విషయం. అవును. దాని మీద ఏంటి అసలు అంటే శ్రావణి, ఇప్పుడు ఏంటంటేనమ్మా, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. అంటే మనకు డబ్బు సంపాదన అనేది ఏదైతే ఉందో, అందరూ అదే అనుకుంటారు, 4 డబ్బులు వస్తాయి కదా, రూమ్ వేసుకోవచ్చు కదా, రెంట్లకి ఇచ్చుకోవచ్చు కదా అని. దానికి ఒక అంతం అనేది ఉండదమ్మా, సంపాదనకు అంతం అనేది ఉండదు. మనకు కూడా ఏంటంటే ఒక హ్యాపీనెస్ కావాలి, హెల్త్ కావాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి గాలి కావాలి అనేది ఉంటుందన్నమాట. అది చాలా కొంతమందికి అలా ఉంటుంది. కమర్షియల్గా ఆలోచించకుండా గార్డెనింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా, మనం కూడా కొంచెం గార్డెనింగ్ చేద్దాము అన్న ఫీలింగ్ తోటి. సో ఎలాగో 2 floors ఉన్నాయి, కనీసం 3rd floorలోనన్నా కొంచెం మనం గార్డెనింగ్ చేసుకుందాము, బాగుంటుంది. మనకి మెయిన్ ఏంటంటే హెల్త్ అమ్మా. మైండ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైకి మనం గార్డెన్లోకి వచ్చామంటే అసలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మొక్కకి పువ్వు పూసిందా, దీనికి కాయ కాసిందా, అరే దీన్ని చూడు ఎంత బాగుందో, దీనికి చూడు పాపం వాటర్ లేనట్టుంది అంటే మనకి ఇంక దాంతో మాట్లాడుకోవడము, మొక్కలతో మాట్లాడడము. సో మనకు అంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మొక్కలు పెంచుకుంటే. కాకపోతే ఏంటంటే నాది మటుకు నాకేమనిపించింది అంటే, ఒక మంచి ఫుడ్ తినాలి, ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలి. కిలోలు కొనుక్కోలేకపోయినా 1-2 కాసినా కూడా మన టెర్రస్ మీద మనం ఆర్గానిక్గా తినాలి. హెల్త్ మెయిన్ నాకు అది చూసుకోవాలన్న దీంతో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఈ ప్లాంట్స్లలో ఎలాంటి టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ వాడుతుంటారు? అసలు ఈ మొక్కలు పెంచడం అనేది చాలా కష్టం. 1-2 మొక్కలు పెంచుతుంటేనే చాలా భయపడుతూ ఉంటారు. మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి పెస్టిసైడ్స్ వాడుతుంటారు? అది శ్రావణి, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. పెస్ట్స్ వస్తుంది, ప్లాంట్ అంటే పెస్ట్ వస్తుంది. మనిషికి ఎలాగైతే రోగం వస్తుందో, హెల్త్ ప్రాబ్లమ్స్, తలనొప్పి అనుకో, జ్వరం అనుకో, దగ్గు అనుకో ఎలాగైతే వస్తాయో, వీటికి కూడా సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. అంటే వీటికి ఏంటంటే పెస్ట్ అనేది ఒక రోగం అట్లా వస్తుంది. సో దాన్ని మనం ఏంటంటే ఎవ్రీ డే మొక్క పెట్టేసావా, మొక్క పెట్టామా, నీళ్లు పోసామా, అయిపోయింది అని కాకుండా మనం రోజు వాటి దగ్గరకు వచ్చి ప్రతిరోజు మనం ఒక్కొక్క మొక్కని కనుక మనం చూసుకోగలిగితే, దానికి ఎక్కడన్నా కొంచెం చిన్న పెస్ట్ ఉందని మనం దాన్ని చూడగలిగితే గనక వెంటనే మనం దాన్ని
క్లియర్ చేసేసేయచ్చు, అంటే తీసేసేయచ్చు అనమాట. అది ఎక్కువ అయిపోయింది అనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది, మనం దాన్ని ఏమంటారు నివారించడానికి ప్రాబ్లం వస్తుంది. వెంటనే మనం ఏం చేయాలంటే దానికి కొంచెం మన ఇంట్లో తయారు చేసుకునే ఉంటాయి కదా, అదేంటి మన సోడా ఉప్పు అనుకో, బేకింగ్ సోడా అనుకో, ఇంగువ అనుకో, అవి రెండు కలపడము, దానిలో కొంచెం పసుపు వేయడము, దాన్ని డైల్యూట్ చేయడము, వాటర్లో కలపడము, కలిపి స్ప్రే చేసుకోవడము, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని మనం దంచి వేడి నీళ్ళలో ఉడకపెట్టి దాన్ని మళ్ళీ మనము వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవడము, చిన్న చిన్న చిట్కాలు ఇలాంటివి చేసుకుంటే మనకు సరిపోతుంది. సో డైలీ 3 floors నేను 2 times పైకి ఎక్కుతానమ్మా, ఖచ్చితంగా ఎక్కుతాను. ఎందుకంటే నా బిడ్డలుగా వీటిని చూసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు మనము రాకపోతే అవి ఎంత బాధపడతాయని నేను ఫీల్ అవుతా. ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ అన్నారు, వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లను అయితే నేను ఇక్కడ చూసాను. ఓకే, వెజిటేబుల్స్ అమ్మా నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయమ్మా. వంకాయ ఉంది, టొమాటో ఉంది, పచ్చిమిర్చి ఉంది, పొట్లకాయలు ఉన్నాయి, సొరకాయ ఉంది, తర్వాత దోసకాయ ఉంది నా దగ్గర. ఆల్మోస్ట్ అన్ని కూరలు ఉన్నాయమ్మా, ఎవ్రీథింగ్, అన్ని కూరలు ఉన్నాయి నా దగ్గర. ఈ కూర లేదు ఆ కూర లేదు అన్నీ ఉన్నాయి. బీన్స్ ఉంది, గోరు చిక్కుడుకాయ పెట్టాను, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి పంట అయిపోయింది అంటే మళ్ళీ తీసేసి ఇమ్మీడియట్గా మళ్ళీ మనం బట్టి కొత్త వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటుంటే మనకి ఎప్పటికీ కూరగాయలు ఇంట్లో కొనకుండా మనకి సరిపోతాయి, ఇంట్లో ఉంటాయి అన్నమాట. వెజిటేబుల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ దగ్గర, అన్ని కూరగాయలు ఉన్నాయి. ఫ్రూట్స్ అంటావా 64 varieties ఉన్నాయమ్మా నా దగ్గర. 64 varieties. సో ఒక పండు పండిందనుకో ఎంత బాగుంది అనిపిస్తుంది. అంతే మనం బయట కొనుక్కున్న ఫ్రూట్ తింటే ఒకసారి తిన్నామంటే, మన దగ్గర ఫ్రూట్ పండింది తిన్నామంటే బయట కొనాలనిపించదు. ఎక్కువ రాకపోయినా మనకి సరిపడింది. సీతాఫలం, మొన్న గోల్డెన్ సీతాఫల్ ఒకటి ఉంది, నార్మల్ సీతాఫల్ కూడా నా దగ్గర ఒకటి ఉంది. నేను ఆల్మోస్ట్ 2 years అయిందమ్మా నేను వెజిటేబుల్స్ కొనుక్కోవట్లేదు. నా దగ్గర ఆకుకూరలు నేనే పండించుకుంటాను. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర అన్ని నేను ఇంట్లో వేసుకుంటాను. ఆర్గానిక్ ఫుడ్స్ కొనాలి, ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ షేర్ చేస్తుంటారా? టిప్స్ ఒకటమ్మా, ఇప్పుడు ఆర్గానిక్ నిజంగానే ఎందుకు కాస్ట్లీ ఉంటాయో తెలుసా? ఆర్గానిక్ అనేది పండించే వాళ్ళకి తెలుసు దాని బాధ ఏంటనేది. ఇప్పుడు నార్మల్గా బయట కొనుక్కునే కూరగాయలకి వాళ్ళు వేసే మందులకి వేరుగా కాస్తాయి కూరగాయలు. అదే మనం ఆర్గానిక్గా పండించాలి అని అంటే ఎంతో కష్టపడి, అంటే కుళ్ళిపోయి మనకి ఏదైతే వేస్ట్ అనుకుంటున్నామో వేస్ట్ తోటి మనము ఫుడ్ మనం పండించుకున్నాం అంటే పాపం మనం వద్దు అని పారేసిన వేస్ట్ మనకి కూరగాయలు, మంచి ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి పాపం మనకి ఇస్తున్నాయి అనమాట అవి. కానీ నార్మల్ కూరగాయలు తినడం అనేది అసలు అంత మంచిది కాదమ్మా. నేను చెప్పేది ఏంటంటే, ఎంతో మందికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నా కూడా ఆ బాల్కనీస్లో ఓన్లీ కనీసం ఆకుకూరలన్నా పెట్టుకోండి. ఎందుకంటే ఆకుకూరలకు చాలా పెస్ట్ కొడతారు, తర్వాత మురుగు వాటర్తో పెంచుతారు, అది వాసన కూడా ఉంటుంది, సరిగ్గా ఉడకదు. పచ్చిమిర్చి, మెయిన్లీ పచ్చిమిర్చి అయితే విపరీతమైన పెస్ట్ కొడతారు. మా అశోక్ నగర్లోనే ఎవ్వరూ పెంచట్లేదు మొక్కలు. నాకు అదొకటే కొంచెం బాధ ఉంది, ఎందుకు పెంచట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే అందరు అనుకోవచ్చు సొంతిళ్ళు లేవు అనుకోవచ్చు, సొంతిళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెంచలేకపోతున్నారు ఇక్కడ అశోక్ నగర్లో. కమల గారు, లాస్ట్గా ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ వాళ్ళకి గార్డెనింగ్ అనేది కొంచెం ప్యాషన్గా మారుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎలా పెంచాలి, సో ఒకవేళ పెస్టిసైడ్స్ ఏం వాడాలి, ఆర్గానిక్గా ఫుడ్ రావాలి అంటే ఎలా, ఏమైనా టిప్స్ ఇస్తారా? టిప్స్ ఏం లేదమ్మా, వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే చిన్న కుండీలు కానీ, లేదా చిన్న గ్రో బ్యాగ్స్ లాంటివి కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో మేము అవి కూడా కొనలేమంటే రైస్ బ్యాగ్స్ కానీ, లేదా 5 liters ఆయిల్ క్యాన్స్ కానీ, 2 liters ఆయిల్ క్యాన్స్లో కానీ వాటిలో కొంచెం మట్టి వేసి దాని లోపల కొంచెం ఇసుక కలిపి దాని లోపల వేపపిండి కనుక వేసుకుంటే చాలు, ఇనఫ్. ఆ 3 చాలు. వేసుకొని కొంచెం వాటికి హోల్స్ పెట్టుకొని వాటిలలో చిన్నగా ఒక 2 వంకాయ మొక్కలు, 2 టమాటా మొక్కలు, 2 పచ్చిమిర్చీలు, కొంచెం ఏమంటారు పాలకూర, తోటకూర అలాంటివి వేసుకొని కనుక వాళ్ళు పెంచుకుంటే ఫస్ట్లో ఇనిషియల్లో దానికి వాళ్ళకి ఒక 4 వంకాయలు వచ్చేయండి, అబ్బో నాకు 4 వంకాయలు కాసాయి అన్న ఫీలింగ్ వస్తుంది చూసావా, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా వేసుకోవాలి, ఇంకా మొక్కలు వేసుకోవాలన్న ఇది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చిన్న పిల్లల్ని పుట్టినప్పుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచుతామమ్మా, అవునా కదా? ఎంతో జాగ్రత్తగా పెంచితే వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతారు. సేమ్ థింగ్ మొక్కలు కూడా పిల్లలే.
వాటిని కూడా మనం అంత జాగ్రత్తగా పెంచితే అవి కూడా మనకు అంత ఫ్రూటింగ్ కానీ అంత వెజిటేబుల్స్ కానీ మనకి ఎంత ఆనందాన్ని, మనం వాటికి ఎంత శ్రద్ధ చూపిస్తామో అది మనకి అంత ఆనందాన్ని, మనకు అంత ఏమంటారు ఫ్రూటింగ్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకి ఇస్తాయి అన్నమాట. మీరైతే కమల గారు 500 మంది పిల్లల్ని అయితే పెంచుతున్నారు. అవునమ్మా. ఇంతే చిన్న కుండీలో అంత ఫ్రూట్స్ అంటే పెంచే విధానంలో కూడా ఉంటుంది. అవును. అంటే ఒకటమ్మా, ఏం లేదు, మనకి ఏంటంటే పెంచే విధానం అంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదమ్మా, దానికి నేను ఏం చేస్తానంటే ఎవ్రీ 10 daysకి ఒకసారి కొంచెం కంపోస్ట్ కానీ లేకపోతే ఆవు పేడ వేయడం కానీ, నువ్వు ఇప్పుడు మా కుండీలలో చూడు, నువ్వు ఎక్కడన్నా కొంచెం ఇలా చేసి చూడు, నీకు ఎన్ని ఎర్త్వామ్స్ ఉంటాయో లోపల. సో నేనేం ఎర్త్వామ్స్ కొనుక్కొచ్చి వేసింది కాదు, మనం వేసే ఏదైతే ఇంట్లో నుంచి తయారు చేసిన కంపోస్ట్ ఏదైతే ఉంటుందో, ఎండిపోయిన ఆకులు అనుకో, ఊడ్చేసిన ఆకులు అనుకో, లేకపోతే కనుక కూరగాయల తొక్కలు అనుకో, వాటి వల్లనే మనకు అంత ఫ్రూటింగ్ వచ్చేది. అంతకంటే వేరే ఎక్స్ట్రా మనం ఏం చెయ్యట్లేదు, వాటికి అవి ఏం అడగట్లేదు, మనం ఇవ్వమని మనం వాళ్ళు అడగట్లేదు. అవి నాకే షుగర్ ఉంది, నేను డయాబెటిక్ అనుకోమ్మా, సో డయాబెటిక్ అయినా కూడా నేను ఇంత హెల్దీగా ఇంత హుషారుగా నేను పని చేసుకోగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ మై గార్డెన్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను చూసింది గార్డెన్లో ఒక్కటి కూడా చిన్న పురుగు కానీ ఏది ఇట్లా బయటికి చిన్న చిన్న పురుగులు వస్తాయి. గార్డెన్ ఇంత పెద్ద గార్డెన్లో ఒక్క పురుగు కనిపించలేదు. నేచర్ లవర్తో పాటు పెట్ లవర్స్ కూడా వాటి కోసం అక్కడ ఫుడ్స్ కూడా పెట్టాను. అవునమ్మా, ఎందుకంటే పాపము వాటికి కూడా పిట్టలకు కూడా ఆహారం ఇవ్వాలి కదా మనము. అయితే ఇంకోటి తెలుసా, ఇక్కడ కూడా ఒక మనకి దీనిలో కూడా మన ఒక స్వార్థం ఉంది. ఏంటంటే ఆ పిట్టలకి ఫుడ్ పెట్టడము, వాటర్ పెట్టడంలో ఏంటంటే అవి వస్తాయి కదా, అక్కడికి వచ్చినప్పుడు మన మొక్కల మీద ఏదైతే చిన్న చిన్న పురుగులు ఉంటాయో అవి కూడా తింటాయి అవి. అందుకని మనం పిట్టలను రమ్మని పిలవడం అనమాట. ఒక మొక్క బాగా కాయలు పూతొచ్చింది, ఫుల్గా పూతొచ్చింది అనుకో, సో అది చాలా సంతోషంగా ఉంది, సో పూతొచ్చింది, దానికి మొగ్గలు వస్తాయి, కాయలు వస్తాయి అనిపిస్తుంది. ఏదైనా మొక్కకి ఏమీ లేదనుకోమ్మా, అయ్యో పాపం దీనికి ఏదో తక్కువైంది, దీనికి కావాలంట, అది ఇస్తే గనక అది మళ్ళీ నేను వస్తాను, నువ్వు నాకు ఇవ్వటం లేదు కాబట్టి ఇప్పుడు ఇస్తావు కదా అని చెప్పి అది నన్ను అడుగుతుంది. సో దానికి ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఏమైనా ఎనర్జీ ఇవ్వాలి, బూస్టప్ ఎనర్జీ బూస్టప్ ఇస్తే మనం ఎట్లయితే హార్లిక్స్ అవి తాగుతామో దానికి కూడా అలా ఏదైనా మనకి ఎనర్జీ ఇస్తే సరిపోతుంది. అది మల్టీవిటమిన్ అంటాం కదా, మల్టీవిటమిన్ నువ్వు టాబ్లెట్ వేసుకుంటావు, అవునా కదా. నేనేం చేస్తానంటే వచ్చి 4 ఆకులు లాగేసుకొని కడిగేసుకుని తినేస్తాను అనమాట. లేదంటే దాన్ని ఆకులు తీసుకెళ్ళి ఇప్పుడు మామూలుగా మనం కరివేపాకు ఎట్లా యూజ్ చేసుకుంటాం కదా, సో ఆ కరివేపాకు లాగా సాంబార్లో కానీ కూరలలో కానీ వేసుకుంటే మల్టీవిటమిన్ అనమాట ఇది. మీ దగ్గరికి కొంతమంది ఎవరైనా వచ్చి మీ చెట్ల దగ్గర నుండి ఇలా తీసుకుందాము ఏమన్నా అలా వస్తే ఇస్తారా? మరి అడిగితే తప్పకుండా ఇస్తానమ్మా, నా దగ్గర ఉన్నదాల్లో హెల్ప్ చేయడానికి నాకే అభ్యంతరం లేదు. పాపం వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, వాళ్ళు పెంచుకుంటారు, పెంచుకునే వాళ్ళకి ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు, ఇస్తాను. అలా అడిగే వాళ్ళ ఉంటారు, అడుగుతారు. అంటే ఇప్పుడు వెరైటీ ఉందనుకో, మన దగ్గర ఏదైనా వెరైటీ వాళ్ళ దగ్గర లేని మన దగ్గర ఉందనుకో అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. మేడం ఇది మీ దగ్గర ఇది ఉంది కదా, నాకు ఇది ఇస్తారా అని అడుగుతారు, ఇస్తాను. దాని ఏముందమ్మా, వాళ్ళు పెంచుకుంటారంటే ఇవ్వడం. ఇప్పుడు మనం అన్నం తినంగానే మనకి ఏంటంటే ఏదైనా వేసుకోవాలి, సోంపు వేసుకోవాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఒక ఆకు దుంపుకొని తినడమే, ఎంత బాగుంటుందో అది. అది కొత్తగా పెట్టాను, మొక్క పెట్టాను మొన్న. మేళాలో అయితే కొన్ని 100 మొక్కలు పోయాయి, సేల్ అయ్యాయి. 25 years నుండి మీరు ఈ చెట్లను ఈ గార్డెనింగ్ చేస్తున్నారు. అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం, మళ్ళీ మల్టీవిటమిన్ ప్లస్ ఆక్సిజన్ అనేది కరోనా టైంలో మనకి ఎంత ఇబ్బంది అనేది తెలిసింది. ఆ తర్వాత ఇన్ని ప్లాంట్స్ పెంచుతున్నారు. అసలు ఇంత ఈ ఏజ్లో కొంతమంది ఏంటంటే ఈ ఏజ్లో ఇవన్నీ ఎందుకులే అని అనుకునే టైంలో మీరు ఇంత కష్టపడుతున్నారు. యాజ్ అ ఉమెన్ ఆంటర్ప్రెనర్గా కూడా ఈ మేళాలో చాలా ప్లాన్స్కి ఎంతోమందికి ఇది ఆదర్శంగా మారారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆంధ్రప్రభ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అంటే నా గార్డెన్ని కొంతమందికి ఇంట్రడ్యూస్ చేసి చూపించి, ఇంకా కొంతమంది నా గార్డెన్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమంది పెంచుకోవాలని నా కోరిక. ఇంట్లోనే ఈజీగా మనం టెర్రస్ గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ టిప్స్తో మీరు మీ గార్డెనింగ్ చేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.